మేడం హాయ్, హాయ్, మీ పేరు? మీనాక్షి. ఎక్కడి నుండి వచ్చారు? ఆరాంఘర్ సైడ్. ఆరాంఘర్ నుంచి ఇక్కడి వరకు వచ్చారా? ఇక్కడ వరకు ఉండే సో అలా. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము స్టూడెంట్స్, ఏం చదువుతున్నారు? డిప్లొమా ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. మీరంతా ఒకటే కాలేజా? ఓకే, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి సంక్రాంతిని? మేబీ ఊరికి వెళ్తుండొచ్చేమో. ఊరికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళతో అట్లా సెలబ్రేట్ చేసుకొని సాయంత్రం దాకా ఉండేసి వచ్చేస్తాం. నాన్ వెజ్ అవంతా ఇంకా ఫ్యామిలీ అందరం ఒక దగ్గర కలిసి తింటాం. పూజలు తెలంగాణ. తెలంగాణ. ఓకే, ఇంకా ఈ పండుగ యొక్క అంటే కైట్స్ ఎగిరేయడం కానీ ముగ్గులు వేయడం కానీ ఇటువంటిలో పాల్గొంటారా మీరు? వేస్తారా ముగ్గులు? నాకైతే కష్టం అనిపిస్తుంది. వచ్చా మీకు ముగ్గులు వేయడం? వచ్చా వచ్చా అండి మీకు? నిజం చెప్పండి, పతంగులు ఎగిరేస్తారా? పతంగులు అన్న వాళ్ళకే పక్కన నుంచి ఉంటాం ఎగిరేస్తే వాళ్ళు. అంటే ఒకప్పటి పండుగలకి ఇప్పటి పండుగలకి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అప్పుడు కల్చర్ కోసం చేసేవాళ్ళు, ఇప్పుడు ఫ్యాషన్ కోసం చేస్తున్నారు. బేసికల్గా చూపించుకోవడం కోసం మేము ఇట్లా చేసుకుంటున్నామని బేసికల్గా ఇప్పుడు జనరేషన్ కోసం చేసుకుంటున్నారు అంతేగాని ట్రెడిషన్ ఫాలో అవ్వాలి అని కాదు. సో కొంచెం ఇంకొంచెం ట్రెడిషన్గా న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకతలు ఏంటి? సమ్ సైడ్ వెళ్తారు అని తెలుసు. ఇప్పుడే కొత్తగా పంటలు అంటే వేస్తారు అనుకుంటా. అంతే అంతే. ఇంకా సంక్రాంతి అంటే మీకు ఏం గుర్తుకొస్తాయి? కైట్స్, పూజలు మెయిన్ గా. ఇంకా అన్నయ్య వాళ్ళతో మంచిగా లంచ్, కజిన్స్ అందరం కలిసి గేమ్స్ ఆడడము. అటు సైడ్ ఒకవేళ అందరం వెళ్తే అవి కోడి పందాలు అంతే. చూసిరా ఎప్పుడు కోడి పందాలు? ఊర్లో వెళ్తుండే అని తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఉంటుండే అని తెలుసు. ఇంకేం గుర్తుకొస్తాయి సంక్రాంతి అంటే? ఇట్లా మాకు ఈ సందర్భం బట్టి ఇవి మా ఇంటి దగ్గర ఒక్కోసారి ముగ్గుల కాంపిటీషన్స్ పెడుతుండే. ఇక్కడ గల్లీ గల్లీ వాళ్ళందరూ కలిసి అట్లా ఏమైనా చిన్న ప్రైజెస్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుండే. అంతే. కైట్స్ మీరు పాల్గొన్నారా మేడం ఎప్పుడైనా? మా మమ్మీ వెళ్తుండే, నేను అట్లా కలర్స్ ఫిల్ చేయడానికి వెళ్తుండే మా మమ్మీతో. ఇంకా ఇప్పుడు సంక్రాంతి అంటే భోగి, తర్వాత సంక్రాంతి. భోగి రోజు అది భోగి మంటలు వేసేటప్పుడు మా ఇంట్లో నుంచి కూడా ఏమైనా పాత సామాన్లు ఉంటే అట్లా తీసుకెళ్ళి చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసి. అండ్ మా ఇంట్లో ఏమో ఎక్కువ పోయిపోతుండే కానీ మా కజిన్స్ వాళ్ళు అట్లా చేసుకుంటుండే బాగా. అంటే మీరు చిన్నప్పుడు ముగ్గులు వేసి దాని దగ్గర గొబ్బెమ్మలు పెట్టి అట్లా అట్లా సెలబ్రేట్ చేసుకోలేదా? అంటే ఫస్ట్ ముగ్గు వేసేసి దాని తర్వాత అవన్నీ పెడతారు. మూవీస్ గుర్తొస్తాయి మెయిన్ గా సంక్రాంతి అంటే. ఏం మూవీస్ గుర్తుకొస్తాయి? సంక్రాంతికి వస్తున్నాం అదొకటి. సంక్రాంతి చిన్నప్పుడు అవి ఒక లిస్ట్ ఉంటుండే వెంకటేష్ మూవీస్, జెమినీ టీవీలో చాలా వచ్చేటి అప్పట్లో. ఇప్పుడు మెయిన్ గా అంత ఏం చూడట్లేదు మూవీస్ అయితే. అంతే, ఇంకేమి అంత గుర్తు అంటే మేము అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోం మేడం మోస్ట్లీ. ఓకే, ఈ పండుగలు అంటే ఇంకొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ పండుగల ఈ సంస్కృతి ఇంత ముందుకున్నట్లేదు, ఇది కూడా కమర్షియల్ అయిపోతున్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పండుగల ప్రత్యేకతల గురించి కానీ పండుగల గురించి కానీ గవర్నమెంట్ కానీ తెలంగాణ సమాజాన్ని కానీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మేడం? అంటే పాటించడం అంటే ఏదో అది ఇక పాటించాలి కదా అన్నట్టు చేసేస్తున్నారు. అది కాకుండా దాంట్లో మనం రియల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు అందరూ అన్ని పండుగలు ఏం సెలబ్రేట్ చేసుకోరు కానీ సెలబ్రేట్ చేసేటన్నా కానీ ఒక నిష్ఠతోని సెలబ్రేట్ చేస్తే చాలా మంచిది. ముందు ఆ కడప కడగడము అవన్నీ ఉంటుండే కానీ ఇప్పట్లో ఎవ్వరు చెయ్యట్లేదు అవి. నార్మల్గా ముందు ఇంట్లో ఆడపిల్లలు అందరూ మార్నింగే లేచి కడపకంతా కడిగి పసుపు రుద్ది మంచిగా బొట్లు పెట్టి పూజలు అన్నీ హెల్ప్ చేసి అవన్నీ చేస్తుండే. కానీ ఈ రోజు రేపట్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడానికి చేసుకున్నట్టే ఉంటుంది. అవి మెయిన్గా ఎవరు ఏం చెయ్యరు, ఇంకా చాలా వరకు పాటించట్లేదు అసలు ఎవ్వరేమి. బొట్టు పెట్టుకోవడానికి ఏమైపోతుందో అర్థం కాదు. ఏమన్నా అంటే వెస్టర్న్ అంటారు. బొట్టు పెట్టుకోవడానికి వెస్టర్న్కి ఏం సంబంధం? మన కల్చర్ని మనమే కదా ముందు తీసుకెళ్ళాలి. మనమే పెట్టుకోకపోతే ఇప్పటికీ మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా పెట్టుకుంటారు?
ఆ బొట్టు పెట్టుకోవడం అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా పెట్టుకోరు అసలు. మెయిన్లీ ఆ కుంకుమ పెట్టుకుంటారు. అవి కానీ వేరే ఏదైనా కానీ కల్చరల్ మాత్రం ట్రెడిషనల్స్లలో చాలా అసలు తగ్గిపోయింది. ఉప్పల్ అసిస్టెంట్ మేనేజర్ శిల్పారామం జగదీష్ సార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? హ్యాపీ అండి, బాగున్నాం. మీరు సంక్రాంతికి హరిదాసులు తర్వాత గంగిరెద్దులు ఇట్లా తీసుకొస్తుంటారు కదా, ఈసారి ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి ఎవరిని తీసుకొచ్చారు? ఈసారి కూడా అంటే మన శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించి పోకుండా ఉండడానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంకా బతికున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో మన పట్టణ ప్రజలకు చూపించడానికి ఈసారి కూడా గంగిరెద్దులను మరియు అదేవిధంగా హరిదాసులను ఇక్కడికి రప్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కూడా 13వ తారీఖు నుంచి ఈ నెల 16వ తారీఖు వరకు కంటిన్యూగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఎంతమంది వస్తుంటారు రోజు? రోజు మనకి 700 నుంచి 1200 మంది వస్తారు. అదేవిధంగా ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఒక్కొక్క రోజు 2000, 3000, 7000 దాకా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా అంత పబ్లిక్ని మనం ఇక్కడికి విజిటర్స్ని వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కళలు తిలకించడానికి వస్తున్నారు. అదేవిధంగా మన యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి హస్తకళాకారులు ఎవరైతే ఉన్నారో వారు తయారు చేసినటువంటి వస్తువులను అమ్ముకోవడానికి కూడా మన డిసిహెచ్ వారు, అదేవిధంగా మా శిల్పారామం యొక్క సంస్థ అధికారి అయినటువంటి కిషన్ రావు గారు కూడా ఇక్కడ వారి యొక్క వస్తువులను మధ్యవర్తుల ద్వారా కాకుండా వారు తయారు చేసినటువంటి వస్తువులు వాళ్ళే అమ్ముకునే విధంగా ఇక్కడ ఒక 50 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్స్లో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి వారి యొక్క తయారు చేసినటువంటి వస్తువులను అమ్ముకోవడానికి వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వివిధ ప్రాంతాల నుంచి, మన హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా విచ్చేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా అన్ని వస్తువులను కూడా కొనుక్కొని పోవడం జరుగుతుంది. వారి యొక్క మేళ కూడా ఈ నెల 16కు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు వారి యొక్క హస్తకళాకారులు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఓకే, ఎంత ఉంది సార్ టికెట్? టికెట్ వచ్చేసి పెద్దవాళ్లకు 40 రూపాయలు, అదేవిధంగా చిన్నపిల్లలు 10 years బిలో ఉన్న వాళ్ళకి 4 to 10 years ఉన్న వాళ్ళకి 20 రూపీస్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇళ్ళకి వచ్చినటువంటి షాపింగ్ అంటే ఈ హస్తకళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్తువులని అమ్ముకోవడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఎంజాయ్ చేయడానికి ఈ శిల్పారామంలో చక్కటి లాను, అదేవిధంగా బోటింగ్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే.